ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో హరిత భూముల మధ్య ఒడిదుడుకులుగా ప్రవహించే గోదావరి నదికి ఆనుకొని ఇద్దరు చిన్నారులు ఉండేవారు. 5 ఏళ్ల షారుఖ్, అతని తమ్ముడు 2 సంవత్సరాల షయాంక్. వారి తల్లిదండ్రులు పొలాల్లో కష్టపడి పనిచేస్తూ ఉండేవారు. వారి అమ్మమ్మ ప్రతిరోజు సాయంత్రం వేప చెట్టు కింద కథలు చెప్తేవారు. షారుఖ్ చురుకైన బాలుడు. అతను ఎప్పుడూ పరిగెత్తుతూ సీతాకోక చిలుకలను వెంబడిస్తూ మామిడి చెట్లెక్కుతూ ఉండేవాడు. చిన్నతనంలోనే తన అన్నను అనుసరించాలనే తపనతో ఉన్న షయాంక్ ఇంకా నడవడం కూడా నేర్చుకుంటూ ఉండేవాడు. అతని చిన్న చిన్న అడుగులు గ్రామంలోని మట్టి బాటల్లో తడబాడేవి. వయసు తేడా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఉండేది. ఒక వేసవి మధ్యాహ్నం తల్లి షయాంక్కు అన్నం తినిపించిన తర్వాత షారుఖ్ తనను నది దగ్గర ఆడుకోవడానికి అనుమతించాలని ఆమెను ఒప్పించాడు. తన తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాడు. ఉల్లాసంగా ఇద్దరూ నదికెళ్లారు. అక్కడ నీరు సూర్యకాంతిలో మెరుస్తూ కనిపించింది. షారుఖ్ చిన్న రాళ్లను తీసుకొని వాటిని నదిలో విసిరాడు. అవి తేలిపోతూ పోవడాన్ని చూసి ఆనందించాడు. షయాంక్ చిన్న చిన్న చేతులు కొట్టుకుంటూ ఆనందంగా అచ్చం తన అన్నల చిన్నరాళ్లు విసిరాడు. అయితే అవి నేరుగా నీటిలో మునిగిపోయేవి. గ్రామంలోని పిల్లలు తరచుగా అక్కడ ఆడుకునేవారు. అందరూ సురక్షితంగా ఉన్నట్టే అనిపించేది. అయితే అకస్మాత్తుగా షయాంక్ నీటి అంచున మరీ దగ్గరగా వెళ్ళిపోయాడు. ఒక చిన్న అరుపుతో అతను జారి నీటిలో పడిపోయాడు. షారుఖ్కు హఠాత్తుగా భయం పట్టుకుంది. నది లోతుగా లేదనుకుని చిన్న షయాంక్కు ఏం చేయాలో అర్థం చేసుకోలేకపోయాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా షారుఖ్ వెంటనే నీటిలో దూకి తమ్ముడిని పట్టుకొని పోతుండగా అందుకున్నాడు. షయాంక్, భయపడొద్దు, నేను ఉన్నాను అన్నాడు షారుఖ్. అతను తమ్ముడిని బలంగా పట్టుకొని తడిసిన బట్టలతో ఒడ్డుకి చేరాడు. ఆ సమీపంలో ఉన్న ఒక మత్స్యకారుడు వారిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరిని ఒడ్డుకు లాగాడు. ఇంటికి తిరిగి రాగానే వారి తల్లి ఆందోళనతో ఎదురుచూస్తూ కనిపించింది. ఇద్దరూ తడిచిపోయి కొంచెం భయంతో ఉన్నారు. ఆమె వెంటనే వారిని గట్టిగా కౌగిలించుకుంది. మీరు ఇద్దరు నా ఉయర పిల్లలు, నా ధైర్యమైన పిల్లలు అని ఆమె చెప్పి వారి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఆ రాత్రి వారి అమ్మమ్మ ఒక ప్రత్యేకమైన నిద్ర కథ చెప్పింది. ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడూ ఒకరిని ఒకరు కాపాడుకుంటూ ఉండే కథ. అచ్చం షారుఖ్ షయాంక్లలాగే. కిటికీలో మంచి వెలుతురు, చంద్రకాంతి ఒలికింది. ఇద్దరు అన్నదమ్ములు పక్కపక్కనే పడుకొని ఒకరి చేతిని ఒకరు పట్టుకున్నారు. ఏదైనా జరిగితే ఎప్పుడు ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని వారు హృదయపూర్వకంగా తెలుసుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నారు.